గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భర్తృహరి మహాకవి రచించినటువంటి నీతి శతకంలోని కర్మ పద్ధతిని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పటికే కొన్ని పద్ధతులు చెప్పుకున్న తర్వాత ఇందులో కర్మ యొక్క ప్రాధాన్యాన్ని చెబుతాడన్నమాట. కర్మ పద్ధతి కాబట్టి బ్రహ్మాయేన కులాలవత్ నియమితో బ్రహ్మాండ భాండోదరే విష్ణుర్యేన దశావతారగహనే క్షిప్తో మహాసంకటే రుద్రోయేన కపాలపాడిపుటకే భిక్షాటనం సేవతే సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మణే. తస్మై నమః కర్మణే అంటున్నాడు. సర్వనియామకుడు అన్నమాట కర్మ. సర్వనియామకమైనటువంటి శక్తి గలది కర్మ. ఆ శక్తి గల కర్మకు నమస్కారము అంటూ ఉన్నాడు. మరి ఎందుకు సర్వశక్తి నియామకము అనేటువంటి కర్మని అంటున్నామంటే, బ్రహ్మాయేన కులాలవత్ నియమితో బ్రహ్మాండ భాండోదరే. ఏన అంటున్నాడు. ఏ కర్మ చేతనైతే బ్రహ్మదేవుడు బ్రహ్మాండ భాండోదరే, బ్రహ్మాండము అండపిండ బ్రహ్మాండాలు అంటాం కదా. బ్రహ్మాండాలు అంటే బ్రహ్మాండ భాండము అంటే ఒక కుండల్లాగా ఉండేటటువంటి బ్రహ్మాండం. దాని యొక్క లోపల కులాలవత్తు నియమిత, కుంభకారుడిలాగా అంటే కుండలు చేసేటటువంటి వాడిలాగా నియమింపబడ్డాడు. అంటే ఎందుకు ఆ విధంగా చెప్తున్నాడు? వివిధ వస్తు నిర్మాణ కర్తృత్వేన నియోజిత అన్నమాట. అనేక వస్తువులన్నీ కుండ చేయాలంటే చిన్న విషయం కాదు. చక్కగా మరి ఎన్నో దెబ్బలు కొడితే కానీ ఆ కుండ తయారు కాదు. ఆ విధంగా సర్వ వస్తువులను సృష్టించాలి అంటే ఆ బ్రహ్మదేవుడు ఎన్ని కష్టాలు పడతాడో. మరి ఒక్కొక్కసారి అంటాం, బ్రహ్మదేవుడు లోకంలో ఉన్నటువంటి అందాన్నంతా కూడా తీసుకొచ్చి ఈమెలో నియోగించాడు అని, లోకంలో ఉండే కష్టాలన్నీ తీసుకొచ్చి వీడికే పెట్టాడు అని. అంటే ఆ సృష్టించడం అనేది కూడా ఒక కుంభకారుడితో పోల్చాడనమాట. కుండల తయారీ కలిగినటువంటి వానితో పోల్చాడన్నమాట. విష్ణుర్యేన దశావతారగహనే క్షిప్తో మహాసంకటే. విష్ణు అంటే ఏ కర్మ చేత విష్ణువు మరి కుక్షిస్త అఖిల భువనోపి అన్నమాట. సమస్త భువనాలు ఆ విష్ణువు యొక్క ఉదరములోనే ఉన్నాయి. అన్ని భువనాలు తన యొక్క ఉదరములోనే ఉన్నటువంటి ఆ విష్ణువు మహాసంకటేతి అతి కృత్రితరమైనటువంటి అతి కష్టమైనటువంటి దశావతార ఏవ గహనమరణ్యాన్ని 10 అవతారాలు ఎత్తవలసి వచ్చిందన్నమాట. ఒక్కొక్క అవతారం ఎత్తాలంటే ఎన్నో కష్టాలు. ఈ దశావతారాలను దేంతో పోలుస్తూ ఉన్నాడంటే అరణ్యాలతో పోలుస్తూ ఉన్నాడు. దశావతారాలు అనే అరణ్యంతో మరి ఆ దశావతారాలను అరణ్యంతో పోల్చాడు అన్నమాట. అంటే పృచ్ఛ్రతరే దశావతార ఏవ గహనం అరణ్యాని అంటే దశావతారు అనే అడవిలో క్షిప్త నిర్దిష్ట మరి సంకటే అంటున్నాడు. దాని తర్వాత ఏన కర్మణ రుద్రో ఏన కపాల పాణిపుటకే భిక్షాటనం సేవతే. రుద్ర శివుడు ఏ కర్మచేతనైతే కపాల పాణిపుటకే, కపాలం అంటే ఏమిటంటే పుర్రె, ఆ పుర్రెను చేతిపైన పెట్టుకుని భిక్షాటనం సేవతే. మరి శివుడంతటి వాడికి భిక్షాటనం కలిగింది అని కూడా చెప్తారనమాట.
అందుకని ఏమంటా అంటే స్వయం మహేశో తనయో గణేశ సకాదనేశ. ఈ విధంగా మామూలుగా ఏమిటంటే మా శ్వశురో నగేశ అని ఇన్ని ఉన్నవా కూడా సాక్షాత్తు ఆ శివుడు మహేశ్వరుడు అన్నమాట, అందరికీ ప్రభు. తనయో గణేశ, కుమారుడేమో గణేశుడు. సకాదనేశ, మిత్రుడేమో కుబేరుడు. మరి శ్వశురో నగేశ, పిల్లనిచ్చినటువంటి మామున్నాడే అతడు పర్వతరాజు హిమవంతుడు. అయినా కూడా తథాపి భిక్షాటనమేవ శంభోహు అని మరొక శ్లోకంలో చెప్తాడు. ఈ విధంగా అంతటి సమర్థుడైనటువంటి ఆ ఈశ్వరునికి భిక్షాటనము అనే పుర్రు ఒక చేతికిచ్చి భిక్షాటనం చేసుకొని కర్మ నియమించింది అంటూ ఉన్నాడు. సూర్యో బ్రాహ్మ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మణి అంటున్నాడు. ఇక్కడేమంటున్నా అంటే సూర్య సకల లోక ప్రకాశకుడు అన్నమాట సూర్యుడు. అయినా కూడా సూర్యో బ్రాహ్మ్యతి నిత్యమేవ గగనే, నిత్యము సకల లోకాలకు వెలుగునిచ్చేటటువంటి ఆ సూర్యుడు ఆకాశంలో నిత్యము తిరుగుతూనే ఉన్నాడు. ఈ విధంగా ఇదంతా కూడా కర్మ యొక్క మహాత్మ్యము. అందుకని ఏమంటున్నాడు, తస్మై నమః కర్మణి అంటున్నాడు. అంటే ఆ విధంగా అందరినీ నియమించేటటువంటి శక్తిగల కర్మకు నమస్కారము అంటూ ఉన్నాడు అన్నమాట. మరి మనకు కాస్త వివరణ ఏమిటంటే బ్రహ్మ తేని చేత కుండవలి నుండి బ్రహ్మాండ మధ్యమున నుండి నియోగింపబడెను. అంటే ఏ కర్మ బ్రహ్మదేవుణ్ణి కుండలాగా ఉండేటటువంటి బ్రహ్మాండ మధ్యములో ఉండేటట్లు నియమించిందో, దేని చేత ఏ కర్మ చేత అని అర్థం అన్నమాట. విష్ణువు 10 అవతారములెత్తుటను కష్టమునకు పాల్పడెను. మరి ఒక్కొక్క అవతారం ఎత్తాలి అంటేనే ఎన్నో కష్టాలు. ఆ విధంగా 10 అవతారాలు ఎత్తడం అనేది మహా కష్టం అన్నమాట. ఏ కర్మ చేత 10 అవతారాలు ఎత్తవలసినటువంటి పరిస్థితి విష్ణువుకు కలిగిందో, ఏ కర్మ చేత రుద్రుడు అంటే శివుడు పుర్రెను పాత్రగా కొని బిచ్చిగాడై లోకమంతా సంచరించాడు, సర్వలోకాలకు వెలుగునిచ్చేటటువంటి సూర్యుడు ఆకాశమున సర్వదా తిరుగుచుండును. అంటే ఏ కర్మ చేత సర్వదా ఆకాశములో తిరుగుతూ ఉంటాడు, అట్టి సర్వ నియమన శక్తి గల కర్మకు నమస్కారము అంటున్నాడు. అదే చెప్తాం తస్మై నమః కర్మణే అని. మరి ఈ పద్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో అనువాదం చేశాడు. నలువ కులాలు బంగి నళిన ప్రభవాండమునందు దేనిచే నిలిచే దశావతార వన నిష్ఠుతుడయ్య మురారి దేనిచే పెలుచ కపాలహస్తుడై భిక్షకుడయ్య పురారి దేనిచే అలరవి దేనిచే తిరుగు ఆ ఘనకర్మము వంజమే కదా. నలువ కులాలు పంగి నలిన ప్రభవాండమునందు తేనిచే నిలిచే దశావతారవన నిష్ఠితుడయ్య మురారి దేనిచే. మురారి అంటే విష్ణువు అన్నమాట. పెలుచ కపాలహస్తుడై భిక్షకుడయ్య పురారి దేనిచే. పురారి అంటే ఈశ్వరుడు, పురములను నాశనం చేసుకున్నాడు. అలరవి దేనిచే తిరుగు ఆ ఘనకర్మము వంజమే కదా. దాని తర్వాత ఏమంటున్నా అంటే కర్మము సకల నియామక మగుట వలన దానిని నమస్కరించాడు. సకల శ్రేయములకు నిదానమగుట అయ్యది అవశ్యం ఆచరింపదగినదని. అదే కర్మ సకల శ్రేయస్సులకు కూడా నిదానమట, నివాసమట. అందువల్ల అయ్యది అవశ్యం ఆచరింపదగినదని చెప్పుతున్నాడు అంటున్నాడు. మరి ఏం చెప్తున్నాడు చూద్దాం. యా సాధూంశ్చ కలాన్ కరోతి
చూడండి, యా సాధుంశ్చ కలాన్ కరోతి అంటే యా అంటే ఏ ఈ కర్మ అని మనం అర్థం చెప్పుకున్నాం కదా. యా అంటే ఏ కారణము, ఏ సత్క్రియ, మంచి పని అన్నమాట. సాధుంశ్చ కలాన్ కరోతి, కలాన్ కలులు అంటే దుర్మార్గులు అన్నమాట. ఆ దుర్మార్గులను సాధుంశ్చ కరోతి సజ్జనులుగా చేస్తుందో. ఏ మూర్ఖుడు ఉన్నాడనుకోండి, వాడు ఏదైనా ఒక మంచి పని చేస్తే వాడు అందరి దృష్టిలో మంచివాడైపోతాడు అన్నమాట. అది ఈ కర్మ యొక్క సత్క్రియ యొక్క గొప్పతనం. విదుషో మూర్ఖాన్ హితాన్ ద్వేషిణ అంటున్నాడు. మూర్ఖాన్ అంటే మూర్ఖులను విదుష కరోతి పండితుల్ని చేస్తుందో అని. మామూలుగా ఈ మూర్ఖుడుగా ఉన్నవాడు ఏదైనా ఒక మంచి పని చేస్తే వాడు విదుషుడైపోతాడు, పండితుడైపోతాడు. మామూలుగా ఏమిటంటే సభలో మూర్ఖుడనేవాడు మౌనంగా ఉంటే వానికి గౌరవం వస్తుంది అంటాడు కదా. ఆ మౌనంగా ఉండేటట్లు చేస్తుందన్నమాట మూర్ఖుడిని. ఏది సత్క్రియ, అదే సత్క్రియ అంటే. దానివల్లే అతనికి గౌరవం పెరుగుతుంది, దానివల్లే అతడు పండితుడిగా గుర్తింపబడతాడు అంటున్నాడు. దాని తర్వాత ఏమంటున్నా అంటే హితాన్ ద్వేషిణ, ద్వేషించుకునేటటువంటి వాళ్ళను కూడా హితులను చేస్తుందో అంటున్నాడు. ఎవరైనా ద్వేషించే ఉంటారనుకోండి, వాడేదైనా మంచి పని చేస్తే మరి అతడు ఈ హితుడైపోతాడనమాట. ఉదాహరణకి మనకు రామాయణంలో మారీచుని దగ్గరికి వెళతాడు రావణుడు. అయ్యా, నువ్వు నాకు సీతను అపహరించే విషయంలో సహాయం చేయాలి అని. కానీ అతడు అనేక ఉదాహరణలు చెప్తాడు. శ్రీరాముడు సామాన్యుడు కాదు, సీతమ్మ చాలా శక్తివంతురాలు ఎన్ని చెప్పినా కూడా అతడు వినడనమాట. కాకపోతే రాక్షసుడైనా కూడా అతడు, మనమంతా కూడా అతన్ని ద్వేషించదగినటువంటి వాడైనా కూడా ఆ రావణునికి హితోపదేశం చేస్తూ ఉన్నాడు కాబట్టి మరి అందరూ కూడా మారీచుడు మంచివాడే, హితాన్ని బోధించిన వాడు అని కూడా అంటూ ఉంటాడు. ప్రత్యక్షం కురుతే పరోక్షం, పరోక్షం అంటే ఎక్కడో ఉండేదాన్ని ప్రత్యక్షంగా తీసుకొచ్చి నిలబెడతాడు అంటున్నాడు. అమృతం హాలాహలం తక్షణాత్, వెంటనే విషాన్ని అమృతంలాగా ఏ పని అయితే చేస్తుందో తామారాధయ సత్క్రియాం భగవతీం భోక్తుం ఫలం వాంఛితం. మరి ఆ సత్క్రియను, భగవతి అయినటువంటి ఆ సత్క్రియను ఆరాధించుము, మరి మనం కోరుకున్నటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి అంటున్నాడు. ఏ సాధో అని సంబోధన అన్నమాట. వ్యసనై గుణేషు విపులేషు ఆస్తామృతమాకృతా అంటూ ఉన్నాడు. అంటే ఏమిటంటే చేయజాలిన సత్కర్మమును ఆచరింపము, ఆరాధింపము, ఇతర విషయములకై పాటుపడకము అంటున్నాడు. వ్యసనై గుణేషు విపులేషు ఆస్తాం కృతామాకృత అంటున్నాడు. ఏమిటంటున్నాడు ఇక్కడ? ఏ సాధో ఓ సజ్జనుడా వాంఛితం కోరిన ఫలమును భోక్తం అనుభవించుట కొరకు ఆరాధయ పూజింపుము. వ్యసనై ఆపదలచే విపులేషు గొప్పవ్యగు గుణేషు రజస్సు మనస్సు తమస్సు మొదలైన గుణములయందు వృత వ్యర్థముగా ఆస్తాం ఆసక్తిని మాకృత. అంటే మంచి వాటి యందు, మంచి గుణాల యందు నీ మనస్సును ఉంచు, వ్యర్థములైనటువంటి రజో తమో గుణాల యందు అవి ఎందుకంటే క్లేశ ఫలదములు అన్నమాట. ఎంతో కష్టపడితే కానీ అవి ఫలితాన్ని, తమస్సు కానీ రజస్సు కానీ. అందువల్ల కాన వానికై పూనకము అంటే రజోగుణాన్ని తమో గుణాన్ని నీవు ఆరాధించుకోవద్దు, అలవర్చుకోవద్దు అంటున్నాడు. ఇక్కడేమో ఓయి నేర్పరి నీవు కోరిన కోరికలను పొందతలచితివేని, ఏదైనా కోరికలు నెరవేర్చుకోవాలనుకుంటే దుర్జనుల సజ్జనులుగాను, మూర్ఖుని విద్వాంసునిగను, శత్రువుల మిత్రులుగాను, ఇంద్రియాగోచరమును గోచరించదాని గనుగను
అంటే ఇంద్రియాలకు కనిపించినటువంటి దానిని కనిపించేటట్లుగా చేసేటటువంటి విషమును అమృతముగాను చేయజాలిన సత్కర్మమును ఆరాధింపము. మంచి పనులు చేస్తే మరి చెడ్డవాళ్ళు కూడా మంచివాళ్ళు అవుతారు కదా, అలాంటి మంచి కర్మను చేయము అంటున్నాడు. ఇతర విషయములకై పాటుపడవద్దు అంటున్నాడు. దాని తర్వాత ఇంకొక శ్లోకం చెప్తాం, అక్కడికి ఈరోజు ముగిస్తాము. ఏమంటున్నా అంటే, నైవాకృతి ఫలతి నైవ కులం నశీలం విద్యాపి నైవ నచయత్న కృతాపి సేవా భాగ్యాని పూర్వతపసా కలు సంచితాని కాలే ఫలంతి పురుషస్య యతైవ వృక్షాః. నైవాకృతి మంచి అందమైనటువంటి రూపం ఫలించదు అన్నమాట, ఫలితాన్ని ఇవ్వదు అంటున్నాడు. నైవ కులం, నేను సద్వంశంలో పుట్టాను మరి అని అనుకుంటే ఆ కులం కూడా మరి నీకు ఫలితాన్ని ఇచ్చేటటువంటి చెయ్యదు. నశీలం, మంచి నడవడిక కూడా చేయదు అన్నమాట. విద్యాపి నైవ, చదువు కూడా చేయదు అంటున్నాడు. నచ యత్న కృతాపి సేవ, ఎంతో గొప్ప ప్రయత్నం చేత చేసేటటువంటి సేవ కూడా ఫలించదు అంటున్నాడు. భాగ్యాని పూర్వ తపసాకలు సంచితాని, అయితే ఏవి ఫలిస్తాయ్యా? పూర్వజన్మలో చేసినటువంటి తపస్సు చేత నీవేదైతే సంపాదించుకున్నావో అవి మాత్రమే నీకు ఫలితాన్ని ఇస్తాయి. ఈ ఆకారం కానీ, కులం కానీ, శీలం కానీ, విద్య కానీ, ప్రయత్నం కానీ, ప్రయత్నంతో కూడినటువంటి సేవ కానీ ఇవి ఫలించవు. కాలే ఫలంతి పురుషస్య యతైవ వృక్ష, పురుషునికి ఆ సరైనటువంటి సమయంలోనే పూర్వం ఆర్జించుకున్నటువంటి పుణ్యాలు కాపాడుతాయి. ఏ విధంగా మనం చెట్టును పెంచుతాం, ఆ చెట్టు పుట్టినప్పటి నుంచి కూడా ఫలితం ఇవ్వదు. అది పెరిగి పెద్దది కావాలా, దానికి కూడా కాలం కలిసి రావాల. కాలం దానికి ఆ ఋతుకాలం ఇవన్నీ కూడా అయిన తర్వాత పూత, పిందె, ఆ పండ్లు ఈ విధంగా ఆ విధంగా వస్తాయి. కాలే ఫలంతి పురుషస్య యతైవ వృక్ష, ఆ విధంగా పూర్వపుణ్యం చేత సంపాదించుకున్నటువంటివి సరియగు సమయంలో చెట్లు లాగా మనకు ఉపకారాన్ని కలుగు చేస్తాయి అంటూ ఉన్నాడు.